రాత్రిని పగల్ని వేరు చేసే పిల్లలు పుట్టారు. ఈ అదృష్టవంతుడు. నేను కూడా గ్రామం వదిలి వెళ్తే బాగుంటుంది. బయట ప్రపంచం అందంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? ఆశ ఎలా ఉంది? తను మళ్ళీ పనిలో తీవ్రంగా దిగిందా ఏంటి? మీరు చింతించకండి. ఈ గ్రామాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఉన్నన్ని రోజులు నేను కూడా ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని రక్షిస్తాను. మర్యాదగా నువ్వు ఎవరో చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. గాబుల్ 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 యూని తీసుకుని ఇక్కడి నుంచి పారిపో. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎడం వైపు కుడి వైపుని యూజ్ చేయి. ఆత్మలు, రాక్షసులు, పురాణ జంతువులు, ఉల్లంఘనలు, ఇంకా ఎన్నో. వీళ్ళందరూ కూడా నీ సుఖాయ్. సుఖాయ్ నువ్వే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చంపావన్నమాట. మిస్టర్, ఇక్కడ కొంచెం చూడండి. రాత్రి పగల్ని వేరు చేసిన కవులల్లో నువ్వు ఒకటివే కదా. నీకు శక్తిని దక్కించుకోవడానికి పూర్తి హక్కు ఉంది. హిగాషి గ్రామానికి చెందిన పెద్దవాళ్ళు మాలాగే దారుణంగా మీ కవలల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పైకి ఈ ప్రపంచాన్ని అర్థం చేయడానికి శాపంతో పుట్టిన పిల్లల మామేమో. మేమెవ్వరూ నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన దానికి తప్పకుండా అనుభవిస్తావు. నీ శక్తి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళలో వాళ్లే గొడవ పడతారు. శాపంతో పుట్టడం నా తప్పు కాదు. అలాంటప్పుడు నా జీవితాన్ని ఇంకొకరు నిర్ణయించడానికి నేనెందుకు ఒప్పుకుంటాను? హే యూరో, నా చిన్నతనంలో నేను పుట్టి పెరిగిన నా ఊర్లో నీ పేరుకి అర్థం ఏమిటో తెలుసా నీకు? అమ్మా, నాన్న, మనం తప్పకుండా కలుద్దాం.